వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఓవైపు సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ పాలక మండలి సమావేశం కొనసాగుతుండగా మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కార్ పార్కింగ్ దగ్గర శ్రీ మహావిష్ణు విగ్రహం నిర్లక్ష్యానికి గురైందని, విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని భూమన తెలిపారు. విగ్రహాన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడం పట్ల భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే టీటీడీ చైర్మన్ పాలక మండలి రాజీనామా చేయాలని, సీఎం, డిప్యూటీ సీఎం ఈ ఘటనపై స్పందించాలని భూమన డిమాండ్ చేశారు. నెల్లూరు నగర పరిధిలోని భగత్ సింగ్ నగర్ కాలనీకి చెందిన 10 మంది యువకులు ఎవరికీ తెలియకుండా పేకాట ఆడుకునేందుకు పెన్నా నది మధ్యలోకి వెళ్లగా అదే సమయంలో సోమశిల డ్యాం నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో యువకులు నది మధ్యలోనే చిక్కుపోయారు. అయితే యువకుల కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి రోప్ల సహాయంతో యువకులను సురక్షితంగా నదిలోంచి ఒడ్డుకు తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురవుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గ్రూప్ 1 పరీక్షల వివాదాన్ని రాజకీయం చేయొద్దని కొందరు నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరోపణలు చేసేవారు వాటిని నిరూపించాలన్నారు. అప్పులు చేసి ఓ పూట తిని మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా మా పిల్లలను కష్టపడి చదివించామని, మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దని కోరారు. భారత రాజ్యాంగం పైన, సుప్రీంకోర్టు పైన బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పహల్గామ్ మారణకాండకు కారణమైన పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనమని కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడాన్ని బీజేపీ విమర్శిస్తోందని, బీజేపీది నకిలీ జాతీయవాదమని, తమది ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడిని సమానంగా ఆదరించడమే తమ దృష్టి నిజమైన జాతీయవాదం అన్నారు. తమ దేశంలో అక్రమంగా అడుగుపెట్టే వలసదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంలోని అక్రమంగా ప్రవేశిస్తే ఉగాండా, ఎస్వతిని, సౌత్ సూడాన్లలోని జైళ్లకు పంపిస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. స్వదేశాలలో నేరాలు చేసి పారిపోయి తమ దేశంలోకి వస్తున్నారంటూ అక్రమ వలసదారులపైన ఆయన మండిపడ్డారు. అమెరికాలోకి వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బైడెన్ సర్కారు అవలంబించిన కొన్ని విధానాల వల్ల నేరస్తులు అమెరికా గడ్డపై స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. దేశం నుంచి 16,000 మంది విదేశీయులను బహిష్కరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. భారత్లో ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త వలస చట్టాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నార్కోటిక్స్ రవాణా, ఇతర నేరాలతో సంబంధం ఉన్న దాదాపు 16,000 మంది విదేశీయులను దేశంలోని పలు ప్రాంతాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నిర్బంధ కేంద్రాల్లో ఉన్న వారందరినీ దేశం నుంచి బహిష్కరించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏపీలోని శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 24న మొదటి కార్తీక శుక్రవారం కృష్ణమ్మకు నదీ హారతి, నవంబర్ 1న గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం, నవంబర్ 5న జ్వాలాతోరణం, ప్రతి సోమవారం లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. శనివారం, ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజుల్లో సామూహిక అభిషేకాలను నిలిపివేయనున్నారు. సాధారణ రోజుల్లో భక్తులను పరిమితంగా అనుమతించనున్నారు. దీంతో అక్టోబర్ నెల నుంచి శ్రీశైలంలో భక్తుల రద్దీ అధికంగా కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్లో పెరుగుతున్న వీధి కుక్కల బెడదకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీధి కుక్కల నియంత్రణకు గాను దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైన జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా కుక్కల సంఖ్యను తగ్గించడమే కాకుండా వాటి ప్రవర్తనను పర్యవేక్షించి ప్రజల భద్రతను కూడా మెరుగుపరచాలని యోచిస్తోంది. ఈ కొత్త విధానం ప్రకారం మొదటిసారి మనిషిని కరిచిన కుక్కలను పట్టుకొని వాటికి 10 రోజుల పాటు కేంద్రాల్లో ఉంచి ర్యాబిస్ వంటి వ్యాధులను నివారించడానికి టీకాలు వేస్తారు. అమరావతికి క్వాంటమ్ వ్యాలీలో ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా 2 క్వాంటమ్ కంప్యూటర్లు ఏర్పాటు చేయనుందని, 2027 నాటికి మరో 3 కంప్యూటర్లు ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర ఐటీ మరియు ఆర్టీజీ శాఖల కార్యదర్శి భాస్కర్ కాంటంనేని వెల్లడించారు. గ్లోబల్ క్వాంటమ్ డెస్టినేషన్ గా ఏపీని మార్చాలనే దిశగా పనులు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం 2 దశలుగా రోడ్ మ్యాప్ రూపొందించుకొని ముందుకెళ్తున్నామన్నారు. 2030 కల్లా అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి ఏటా 5,000 కోట్ల మేర క్వాంటమ్ హార్డ్వేర్ ఎగుమతులను సాధించాలన్నదే లక్ష్యమన్నారు. బెట్టింగ్ యాప్ కేసు సహారా గ్రూప్ అంబి వ్యాలీ ప్రాజెక్టులోని 300 కోట్ల ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 23న వీరు ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని తెలిపింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్తో కేసు ముడిపడి ఉన్నందున మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ వారి స్టేట్మెంట్లను రికార్డు చేయనుంది. మనీ లాండరింగ్ కేసులో భాగంగానే యువరాజ్ ఉతప్పలను ఈడీ ప్రశ్నించనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేకపోయినా బడాయి మాటలు మాత్రం చెప్పుకుంటూ ఉంటారని వైఎస్ఆర్సీపీ నేత పార్టీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదన్నారు. కలెక్టర్ల సమావేశంలో కూడా చంద్రబాబు తప్పుడు మాటలే మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఎవరూ ప్రశాంతంగా బతకలేదు. చంద్రబాబు గత పాలనలో రాష్ట్రం మావోయిస్టులు ఫ్యాక్షన్ హత్యలు కరువుతో ఉండేది. వైఎస్ఆర్ సీఎం అయ్యాకనే మావోయిస్టులను కంట్రోల్ చేశారన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.